కాబట్టి మనం తెలిసి చేసినా తెలియక చేసినా దేవునికి కోపం పుట్టించేవారం అవుతాం. వ్యర్థుడా అన్నా చాలు, ద్రోహి అన్నా చాలు, సహోదరుని మీద అనవసరంగా కోపపడినా చాలు, నిన్ను నిత్యాగ్ని దండనకు తీసుకెళ్లిపోతానంటున్నాడు చిన్న చిన్న మాటలకే. మనం చాలా ఇంతకంటే ఘోరమైన కార్యక్రమాలు చాలా చేసి చాలా నిబ్బరంగా ఉంటాం. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియట్లేదు. కానీ సైతానుగాడు ఆ రకమైన ధైర్యం మనకి ఇస్తుంటాడు అనుకుంటాను. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలిగిన వారు అని అంటాడు. చూడండి, వ్యభిచార స్త్రీ ఆవిడ వ్యభిచారం చేస్తుంటది, పోలీసులన్నా భయం లేదు, వాళ్ళతో కూడా డైరెక్ట్ మాట్లాడుతుంటది. వాళ్ళ ధైర్యం, రౌడీలు వచ్చినా పోలీసులు వచ్చినా న్యాయమూర్తి దగ్గర ఎదురు నిలబడినా సమాజంలో తిరిగినా వాళ్ళు అస్సలు భయపడరండి. అలాంటి ధైర్యం ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు వచ్చేసింది. ఎన్ని నేరాలు చేసుకుంటూ పోతున్నా, ఎన్ని తప్పులు జరిగిపోతున్నా